గుండె నిండా గుడి గంటలు సీరియల్ టుడే ఎపిసోడ్. మీనా సుమతిని నీ ఫోన్ తీసుకురమ్మంటుంది. సుమతి ఫోన్ తీసుకొచ్చి మీనాకి ఇస్తుంది. అప్పుడు మీనా ఇక నువ్వు వెళ్ళు, ఈవినింగ్ రా, బర్త్డే పార్టీకి అమ్మమ్మ గారిది అనేసి చెప్తుంది. అప్పుడు సుమతి అక్క మొన్న గోల్డ్ షాప్లో గొడవ అయిందంట కదా అక్క, అసలు ఎందుకు అయింది అక్క గొడవ, గిల్టీ నగలు అనేసి సేటు మిమ్మల్ని అన్నాడంట కదా అక్క అనేసి అంటుంది. అప్పుడు మీనా అవును అవి గోల్డ్ నగలు కాదంట గిల్టీ నగలు అంట, అందుకే ఆ షాప్ ఆయనతో గొడవ అయింది అనేసి చెప్తుంది. అప్పుడు మీనా సుమతితో అమ్మకు మాత్రం ఈ గిల్టీ నగల గురించి చెప్పకు, మళ్ళీ అమ్మ టెన్షన్ పడుతుంది, ఈ విషయాన్ని ఇక్కడే మర్చిపో, మా అత్తారింటి గురించి నేనే చూసుకుంటాను, నువ్వు మాత్రం అమ్మకు చెప్పకు, ఈ విషయాన్ని ఇక్కడే మర్చిపో, ఈవినింగ్ అమ్మమ్మ బర్త్డే పార్టీకి రాండి మీరు అనేసి చెప్తుంది. సరే అని సుమతి వెళ్ళిపోతుంది. తర్వాత ప్రభావతి కామాక్షికి ఫోన్ చేసి, కామాక్షి మీ ఇంట్లో పాత టీవీ ఉంది కదా ఖరాబ్ అయింది, దానిని ప్యాక్ చేసుకొని తీసుకురా, మా అత్తయ్యకి గిఫ్ట్ ఇస్తాను, మా అత్తయ్య ఎవరు ఊహించని గిఫ్ట్ ఇస్తారంది, నాకు అందులో నీకు సగం బహుమతి నేను నీకు ఇస్తాను అనేసి అంటుంది. అప్పుడు కామాక్షి సరేలే ప్రభావతి తీసుకొస్తానని చెప్తుంది. కామాక్షి ఫోన్ పెట్టేసి అసలు ప్రభావతి మాత్రం వాళ్ళ అత్తయ్య ఇచ్చే పెద్ద బహుమతికి ఆశపడుతుంది, కానీ ఈ ఖరాబ్ అయిన టీవీ మాత్రం వాళ్ళ అత్తయ్య గిఫ్ట్ ఇస్తుందంట, ఇంకా మారది ప్రభావతి అనేసి అనుకుంటుంది. తర్వాత మీనా ఫోన్తో అమ్మమ్మ గారిని వీడియోస్ తీస్తుంది. ఎందుకమ్మ వీడియోస్ తీస్తున్నావు అనేసి అమ్మమ్మ గారు అంటారు. ఏం లేదు అమ్మమ్మ గారు, మీ వీడియోస్ ఫొటోస్ తీస్తాను, ఎప్పుడైనా మనకు గుర్తుండిపోతాయి కదా అనేసి అంటుంది. తర్వాత ప్రభావతి కూడా వస్తుంది. అప్పుడు అమ్మమ్మ గారు ఇలా జరుగు నన్ను వీడియో తీస్తుంది మీనా అనేసి అంటుంది. తర్వాత మీనా అమ్మమ్మ గారిని వీడియోస్ తీస్తుంటే అమ్మమ్మ గారు నువ్వేమన్నా మాట్లాడనేసి మీనా అంటుంది. అప్పుడు అమ్మమ్మ గారు వాళ్ళ సత్యం వాళ్ళ కొడుకుని పిలిచి, వీడు నా కొడుకు చాలా మంచివాడనేసి చెప్తుంది. చెప్పిన తర్వాత రోహిణి కూడా వస్తుంది. అమ్మమ్మ గారు మీకోసం ఒక గిఫ్ట్ రెడీ చేశాననేసి చెప్తుంది. అప్పుడు రోహిణి అమ్మమ్మ గారు మీరు ఫొటోస్ దిగుతున్నారు కదా మళ్ళీ వస్తానులే అనేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత మీనా అందరూ నిన్ను డిస్టర్బ్ చేస్తున్నారు కదా అమ్మమ్మ, మేడపైకి వెళ్దామనేసి పైనకి తీసుకెళ్తుంది. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ అమ్మమ్మ గారికి అక్కడ ఇటుకలు కనిపిస్తాయి. అప్పుడు అమ్మమ్మ గారు ఈ ఇటుకలు ఏంటి, కొన్ని ఉన్నాయి అనేసి అంటుంది. అప్పుడు మీనా మీ మనవడు శపథం చేశాడు, రూమ్ కడతానని శపథం చేశాడు, మళ్ళీ రూమ్ కట్టకపోతే బాగుండదు కదా, మాకే రూమ్ లేదు అందరికీ రూమ్ ఉంది కదా అమ్మమ్మ అనేసి అంటుంది. అప్పుడు అమ్మమ్మ గారు అసలు మీకెందుకు అమ్మ ఇబ్బంది, నా బంగారం అమ్మాయినా మీకు రూమ్ కట్టిస్తాను, ఒక్క ఫోన్ చేయండి నేను నీకు డబ్బులు పంపిస్తాననేసి అంటుంది. అప్పుడు మీనా లేదమ్మమ్మ, నువ్వు ఇస్తే మళ్ళీ నిన్ను ఇబ్బంది పెట్టడం అవుతుంది, మా ఆయన ఇంట్లో వాళ్ళందరికీ చెప్పాను శపథం చేశాను మా ఆయనే రూమ్ కట్టిస్తాడని, ఈ వయసులో మామయ్య గారికి ఎందుకు అమ్మమ్మ శ్రమ, ఆయనని కూలుగా ఉండనివ్వకుండా ఆయనకు టెన్షన్స్ పెట్టడం ఎందుకు, నేను కారు కొన్నాము అలాగే బండి కొన్నాము, ఈ రూమ్ కూడా కట్టేస్తాము అమ్మమ్మ, నేను మా ఆయనకి కొంత ఆసరగా ఉండి నేను కూడా పూల మీద డబ్బులు సంపాదిస్తున్నానమ్మ, ఇద్దరం కలిసి రూమ్ కడతామమ్మమ్మ అంటుంది. అప్పుడు అమ్మమ్మ గారు కూడా సంతోషిస్తుంది. మీనా కూడా అమ్మమ్మ నీకు ఏదైనా సంతోషం ఉన్న విషయాలు గుర్తు చేసుకొని ఈ వీడియోలో తీస్తానమ్మ చెప్పంటుంది. అప్పుడు అమ్మమ్మ గారు తన చిన్నప్పటి ఫ్రెండ్స్ గురించి చెప్పి చాలా బాధపడుతుంది, వాళ్ళని కలిస్తే బాగుండు అనేసి చాలా బాధపడుతూ ఎమోషనల్ అయ్యి ఏడుస్తూ ఉంటుంది. మీనా కలుస్తారులే అమ్మమ్మ మీ ఫ్రెండ్స్ని అంటుంది. తర్వాత మౌనిక అలాగే వాళ్ళ అత్తయ్య గుడికి వెళ్తుంటే మౌనిక వాళ్ళ ఆయన సంజు నువ్వు ఎందుకు గుడికి వెళ్తున్నావు, నన్ను అడిగి గుడికి వెళ్ళాలి, నువ్వు ఇంట్లో నుంచి కాలు పెట్టాలని నన్ను అడగాలి, నేనేమో ఒక కండక్టర్ వాళ్ళ బిడ్డని పెళ్లి చేసుకున్నాను, నువ్వేమో మంచిగా నన్ను పెళ్లి చేసుకున్నావు హ్యాపీగా ఉన్నావు అనేసి అంటాడు. నువ్వు గుడికి వెళ్ళడానికి వీల్లేదు, నాకు చెప్పకుండా గుడికి వెళ్ళాలని ఎలా డిసైడ్ అవుతావు అంటాడు. అప్పుడే మౌనిక వాళ్ళ అత్తయ్య వచ్చి నేనే వెళ్దాం అన్నానరా, గుడికి వెళ్ళాలన్నా నీ పర్మిషన్ కావాలారా అనేసి అంటుంది. అప్పుడు సంజు నేను ఈరోజు రాను, నేను ఈరోజు లేటుగా ఇంటికి వస్తాననేసి వెళ్ళిపోతాడు. తర్వాత మౌనిక అలాగే వాళ్ళ అత్తయ్య గుడికి వెళ్తారు. గుడికి వెళ్ళి వస్తుండగా శృతి అలాగే రవి కలుస్తారు. అప్పుడు శృతి అలాగే రవి మౌనిక అనేసి మౌనిక వాళ్ళ అత్తయ్యతో ఇద్దరితో మాట్లాడతారు. అప్పుడు మౌనిక రవి చేతిలో ఉన్న కేక్ చూసి ఏంటన్నయ్య ఇది కేక్ ఎవరి బర్త్డే అనేసి అంటుంది. అప్పుడు రవి మన షీలా డార్లింగ్ వచ్చింది, తన బర్త్డే ఈరోజు బాగా సెలబ్రేట్ చేస్తున్నాను, నువ్వు కూడా రా అనేసరికి మౌనిక నాకు ఇంట్లో పని ఉందన్నయ్య కొంచెం నేను తర్వాత వస్తాను, అమ్మమ్మకి ఫోన్ చేసి విష్ చేస్తాను అనేసి అంటుంది. అప్పుడు లేదు మీ అత్తయ్య కూడా ఇక్కడే ఉంది కదా, నువ్వు మీ అత్తయ్యని అడిగి వచ్చేసి అని రవి అంటాడు. అప్పుడు మౌనిక వాళ్ళ అత్తయ్య వెళ్ళమ్మా నేను ఇంట్లో పనులన్నీ చూసుకుంటాను అనేసి అంటుంది. అప్పుడు మౌనిక సరేలే అనేసి రవి శృతి వాళ్ళతో కలిసి వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది.